మార్కెట్ మళ్ళీ క్రాష్. 1690 పాయింట్లు పడిన సెన్సెక్స్. ఇన్వెస్టర్లకు 9 లక్షల కోట్ల నష్టం. 89 పైసలు క్షీణించి 94.85కు పడిపోయిన రూపాయి. ఆయిల్ కంపెనీలకు కేంద్రం ఊరట. పెట్రోల్ డీజిల్పై 10 రూపాయల చొప్పున ట్యాక్స్ తగ్గింపు. ఆయిల్ కంపెనీలకు ఇచ్చింది కానీ ఊరట, ప్రయాణికులకు ఇవ్వలే, వినియోగదారులకు ఇయ్యలే, వాహనదారులకు ఇయ్యలే ఊరట. పెట్రోల్ డీజిల్పై 10 రూపాయల చొప్పున ట్యాక్స్ తగ్గించింది తప్పించి పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు తగ్గియలే. సామాన్యుని మీద భారం అట్లనే వేస్తాను. కానీ డీలర్లకు మాత్రం, ఆయిల్ కంపెనీలకు మాత్రం డీజిల్ మీద 10% ట్యాక్స్ను తగ్గించిండ్రు. పెట్రోల్ బంకుల్లో ధరలు యథాతథం. చూసిండ్లా ఎంత దుర్మార్గులే ఈ పాలకులు. యుద్ధ వాతావరణం వేళ ఆయిల్ కంపెనీలకు నష్టం వస్తుందని ఆయిల్ కంపెనీలకు 10% ట్యాక్స్ తగ్గించిండు. కానీ మరి మా ఉద్యోగాలు పోయేటట్టున్నాయి కాదు యుద్ధం వల్ల, మాకు తిండి దొరికేటట్లేదు కదా. మా మీద భారం వేసి మా మీదనే దోపిడా సామాన్యుల మీద. ఇప్పుడు ఏమనాలి మోడీని? విశ్వగురా, హిందూ ప్రేమికుడా, కంపెనీల ప్రేమికుడు, దళారుల ప్రేమికుడు. దళారులను ఆదుకుంటాను, సామాన్యులను ఎవరిని ఆదుకుంటలేడు. కరోనా సమయంలో గట్లనే, ఇప్పుడు గట్లనే. కంపెనీలకు ఏదో నష్టం వచ్చిందని 10% ట్యాక్సీ ఇచ్చిండు, ఊరట ఇచ్చిండు. సామాన్యుల మీద మాత్రం గదే డీజిల్ ధరలు, గదే పెట్రోల్ ధరలు మాత్రం యథాతథంగా వేస్తాడు.